సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించినటువంటి ఆయనకి విశేష ప్రఖ్యాతి ఇచ్చిన ప్రపంచ స్థాయి తెలుగు మహాసభలకు తీసుకెళ్ళినటువంటి ఆల్చెప్పుల ప్రోగ్రాం. మీ అందరి తాలూకా ఎంకరేజ్మెంట్ ఇదంతా కూడా జిల్లా కలెక్టర్లతోని జిల్లా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భం కళారంగంలోనూ అన్ని జ్ఞాపకాలని బదిలిపరుచుకొని అందరి ప్రోత్సాహంతో తాతయ్య మాస్టర్ స్థాయికి వచ్చేదాన్ని అందరికీ ఆనందం. సినిమా సార్ ఇది సార్ ఈ సినిమా ఏం పంచాయతీ సినిమాలో గణపతి ఈ బహుళ ప్రయోజన టేబుల్ అనేది పైకి వెళ్ళగా మన బయట మురళి గారు మీ పునాది దీని అంతటికీ పునాది ఇక్కడ ఈ టేబుల్ కట్టామంటే దీనికి కారణం ఇతను అక్కడ 3 విగ్రహాల స్థాపన సార్. తదుపరి ఇటీవల పైలు మురళీధర్ గారు న్యూరో సర్జన్ వీరభద్రాపురం వారి సహకారం తీసుకొని దీన్ని మరింత రూపకల్పన చేసి కృష్ణ గురువు గారు రండి, మీ శిష్యుడు అలా ఆరాటపడుతున్నాడు. పట్టుకోండి. అక్కడికి విశిష్టమైన సేవలు అందిస్తున్న మా ఆంగ్ల ఉపాధ్యాయుని ప్రస్తుత స్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం అయినటువంటి నేటి ఈ కార్యక్రమానికి మా మహాలక్ష్మి మేడం గారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈనాటి మనందరి ఆత్మీయులు ఈ భీంపురం ఉన్నత పాఠశాలలో విశిష్టమైన సేవలు అందించినటువంటి 30 సంవత్సరాల ఐటీడీఏ ఉపాధ్యాయ సేవలు అందించి ఐటీడీఏ ఈ సంస్థలో సేవలు అందించి మనందరికీ ఉపాధ్యాయ బృందం అధికారులు శ్రీ వీరభద్రాపురం గ్రామం నుండి విచ్చేసినటువంటి బంధువులు మరియు సన్నిహితులు బాల్య స్నేహితులు అందరితో ఈ ప్రాంగణం కలకలలాడుతున్నటువంటిది చాలా. వల్లభ మల్లయ్య గారికి హృదయపూర్వక స్వాగతాంజలి. అలాగే ఏ పనికైనా సరే ప్రోత్సాహిస్తూ ఎంతో ముందుకు నడిపించినటువంటి మరో గొప్ప మనిషికి సత్కరించుకుందాం. విద్యా సంస్థల్లో విధులు నిర్వహించి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గం సభ్యులుగా అద్వితీయమైనటువంటి ముద్ర వహిస్తూ గిరిజనుల పాలిట వరంగా ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ యూనియన్ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు ఇక్కడ ఉన్న విశేషం శ్రీ గేదెల శాస్త్రి గారు ఈ వేదికపైకి రావాల్సిందిగా చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అలాగే గారికి స్వాగతాంజలి సుస్వాగతం. వారి యొక్క స్నేహానికి మద్దతుగా ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకం. స్వాగతం. సార్లో పనిచేస్తున్నారు, వారికి కూడా సభకు పరిచయం చేస్తూ తర్వాత తదుపరి మాట్లాడడం జరుగుతుందని చెప్పుకుంటున్నాం. అలాగే మిలియాపూర్ మండలంలో విద్యాశాఖగా ముఖ్య భూమిక వహిస్తున్నటువంటి మల్లారెడ్డి పద్మనాభరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. ఎంఈఓ2
అలాగే భాషలు చాలా మంచి హృదయంతో ఆదివారం పెట్టారు, సెలవు పెట్టక్కర్లేదు చాలా మంది ఉద్యోగులకి, విశ్రాంతి ఉపాధ్యాయులకి అసలు సెలవు పెట్టక్కర్లేదు, చాలా సంతోషం. ఈ సందర్భంగా ఓ గొప్ప ఆయన ఇచ్చినటువంటి మంచి సలహా తన కన్నవారైనటువంటి శ్రీ మూల సూర్యనారాయణ గారికి తనకు జీవిత భాగస్వామిని ప్రసాదించినటువంటి ఆ రామ్మూర్తి మాస్టర్ బొమ్మిడి రామ్మూర్తిని దీవిస్తున్నారు. ఆ చిత్రపటాలకు పూలమాలు వేయడానికి అతిథులు పెద్దలు మూలతాతయ్య దంపతులు అక్కడికి చేరుకు వల్ల ఈ రోజు కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. ఆమె స్థానంలో ఈ రోజు నేను అధ్యక్షత బాధ్యత వహించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం వచ్చినందుకు ఒక రకంగా సంతోషం, మరొక రకంగా బాధే. ఆవిడ రానందుకు ఈరోజు మనందరి ఆత్మీయులు గౌరవనీయులు అయినటువంటి తాతయ్య మాస్టర్ గారికి చిరు సత్కారం చేసినటువంటి అదృష్ట భాగ్యం కలిగినందుకు ముందుగా మేమెంతో ఎంత చెప్పినా సరే తక్కువే. అలాగే కృష్ణ నాస్తి దుర్భిక్షం అని చెప్పడానికి అనే నానుడికి ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా ఆయన గురించి చెప్పాలి. ఇట్లాంటి పుస్తకాలు రచనలో అగ్రగామిగా నిలిచి ఐఏఎస్ కోచింగ్ కూడా ఉపయోగపడే తెలుగు భాషా విజ్ఞాన దర్శనికి రచన అయితే చేశాను, ధనమైతే లేదు అంటే అంత పెద్ద మనిషి, అంత మంచి మనసుతో ₹1,00,000 పుస్తక రచనకి చేసి ఎంతో ప్రోత్సాహకారిగా నిలిస్తే ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ఏమీ ఇవ్వలేక పాదాలకు నమస్కారం చేశారు మా మూల తాతయ్య గారు. ఆ పెద్ద ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో పిల్లలు చదువుకోవాలంటే స్కూల్ లేక +2 ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ కాలేజీలే అప్పుడు దిక్కైన సమయంలో నాకు నిత్యం అందుబాటులో ఉంటూ నా కళాశాల అభివృద్ధి పొందడం కోసం, మంచి పేరు ప్రఖ్యాతులు తేవడం కోసం తోడుకున్న మూల తాతయ్య నాకు ఎంతో ఆప్తుడు. చిన్నప్పటి నుండి నాకు తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంఏ పూర్తయిన తర్వాత నా కళాశాలలో తెలుగు భాషను వచ్చి తెలుగు సాహిత్యం మీద పిల్లలకి మూల తాతయ్య మాస్టర్ యొక్క చిన్ననాటి గురువు, హాస్టల్ వాద్యులుగా నిరంతరం ఆయనకి ప్రోత్సహించి ముందుకు నడిపించి స్థాయికి తెచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు దెబ్బల కృష్ణమూర్తి మాస్టారు 2 నిమిషాలు మాట్లాడిన తదుపరి మీరు అనుకున్న చేతులు కానీ. వెల్కమ్ సార్. సభకు నమస్కారం. ఉపాధ్యక్షులకు, వేదిక పైన ఉన్న అతిథులకు, ఈ సభకు చేసిన ఆత్మీయులందరూ కూడా నా యొక్క నమస్కారములు. విద్యార్థులకు శుభాశీస్సులు. అది నేను కళాశాలలో 72-73 సంవత్సరంలో వార్డెన్గా నేను చేస్తున్నప్పుడు మూల తాతయ్య గారు అక్కడ విద్యార్థిగా చేరారు. ఆయన నా చేతుల మీదుగా వేలాది మంది విద్యార్థులు 36 సంవత్సరాల్లో తయారవగా అందులో ఆణి ముత్యము మూల తాతయ్య. అతను నవరసాలు ఒలికించగల నటుడు, సాహితీవేత్త, రచయిత. ఒకటే అన్నీ ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన ఇంత ఉన్నత స్థాయికి నా విద్యార్థి వచ్చాడంటే నాకు చాలా గర్వకారణము. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, ఇంకా చాలా రంగాల్లో ఆయన చాలా సేవలు చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అది ఇక్కడికి వచ్చిన అతిథులందరూ కూడా సుమారు 95% ఉపాధ్యాయులే ఉన్నారు. కాబట్టి మరి ఉపాధ్యాయుల గురించి ఒక్క నిమిషం ఒక కవిత రూపంలో మీకు చెప్పి నేను నమస్కారం. ఇంకా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్క నిమిషం చెరుపై సిటీలు అయిపోయింది. వేరే కష్టాలు కథ ఆశ్రయించేసిన నేను పుస్తక రచనలో ఉంటున్న సందర్భంలో నాకు ₹1,00,000 ఇచ్చి ప్రపంచానికి నాకు పరిచయం చేసిన వ్యక్తికి నేను ఏ విధంగా వర్తించగలను. అలాగే అక్కడే కూర్చున్నారు ముందేటి పాపారావు, నా బాల్యమిత్రుడు. ఇంకా చెప్పాల్సిన చాలా ఉంది అందుకోసం. అంటే ఆయన ₹50,000 ఇచ్చి రారా తీసుకెళ్ళి మన గురువు గారి పేరు లేదా చేరని చెప్పేసి ₹50,000 ఇచ్చారు మన ముందేటి పాపారావు వచ్చాను. అక్కడ ఉన్నారు. నాకు ఈ నాశనం ఏం చేశారంటే ఆరోగ్యంలో ఉండేటప్పుడు ఇది వేగంగా ఉండాగలేదని చెప్పేసి తెల్లవారి అమ్మది 2 పిండులు ఇచ్చేటప్పుడు నేను వేగంగా ఉండాలని నా పిండులను కష్టం నేను సరిగ్గా చదవలేదని చెప్పేసి అటువంటి గురువు గారు ఈరోజు ఎంతమంది పిల్లలున్నారో చూడండి.
ఆ రోజు నాకు పిండి కట్ చేశారు, ఒక పూట పప్పు కట్ చేశారు. ఆ రకంగా చేయడం బట్టే నేను ఈరోజు స్థాయికి ఎదిగాను. మరి ఇంతకంటే చాలా చెప్పుకోవాలి, కానీ మరి ఇంకా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఎక్కువ టైం ఇస్తే ఏం కట్ చేస్తారో ఇంకా ఎక్కువ చెప్పేస్తారు. ఎన్ని కట్ చేసినా మిమ్మల్ని తీర్చిదిద్దారు కాబట్టి ఆ రుణం మీరు జన్మజన్మలో తీర్చుకోలేరు. పెద్దలు హనుమంత వెంకటరావు మాస్టర్ గారు, విశ్రాంత డిగ్రీ వెంకటరావు మాస్టర్ గారి యొక్క అడుగు జాడలు స్ఫూర్తి ప్రోత్సాహం అందుకుని మూలతాత మాస్టారు ఇంతమంది మధ్యలో గొప్పగా నిలిచినటువంటి సందర్భం వారికి ఎంతో ఆనందదాయకమైన సందర్భం పరిస్థితి. చిన్ననాటి గురువు గారు బెత్తం పట్టి దెబ్బలు కొడితేనే చక్కగా తీర్చిదిద్దబడతారన్నటువంటి పరిస్థితి ఒకనాడు. ఈనాడు అది లేకపోయినా సరే మూల తాతయ్య మాస్టర్కి ఇంత ఉన్నత స్థితికి రావడానికి ఆనాడు వేసిన మెట్లే కారణమని గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ తాతయ్య మాస్టర్ ఆనందాన్ని కలుపుతున్నారు. ధన్యవాదాలు. దయచేసి చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. పని చేస్తే తప్ప మంచి ఫలితాలు రావు. అటువంటి కృషి చేసి ఈరోజు అందరి తారుగా మన్నలు పొందుతాడంటే అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ రకంగా ఉపాధ్యాయులు మార్గదర్శనం చేసుకోవాలా. ఈ ఉపాధ్యాయుడు ఏం చేశాడు, ఈ స్థాయికి వచ్చాడు, మనం కూడా ఇలా రావచ్చు కదా. ఇంత చేస్తే ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి ఇవన్నీ చాలా సులువుగా చేయొచ్చు. ఏదైనా కార్యక్రమం ఉందంటే వెంటనే రెడీ తాతయ్య సార్. మేము ఆ ఫ్రంట్ కాంపౌండ్ ఇప్పుడు తీస్తారు, ఎందుకంటే కొత్త కాంపౌండ్ వచ్చింది. పాములు వచ్చేస్తుంది లోపల. దొంగకుంటే ఒక మేసారు పాములకి అతను కొట్టరు, ఇక్కడే ఉన్నారు సామూర్తి మీద. అతను పాము కొడితే ఒప్పుకోరు, అదంతా కాల్చారు. అన్ని ఆవులు అన్ని లోపలికి వచ్చేస్తారు. మరేం చేద్దాం, ఇక్కడ కాంపౌండ్ కడదాం. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, కాంపౌండ్ ఎలా కడతాం? ఈజీగా కట్టచ్చు. అందరూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మాట్లాడతారు. కానీ నాకు వస్తున్నటువంటి ఈ ఒత్తిడికి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంది. కానీ వెళ్ళిపోతే నాకు ఆనందం కోల్పోతుంది. కాబట్టి మీకు అనుమతి ఇచ్చేసి కార్యక్రమం ప్రారంభించేస్తున్నాం, సన్మాన కార్యక్రమం. కాబట్టి పెద్దలందరూ మన్నించాలి. పాఠశాల ప్రాధాన్యత పాఠశాలకు ఉంది. ముందు హోమ్ స్కూల్ భీంపురం పాఠశాల వారు చాలా శ్రమ తమాదులు కోర్చి అసలు ఈ సన్మాన పత్రము చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అంతటి దీక్షా దక్షతతో తాతయ్య మాస్టర్ ప్రామాభిమానాన్ని పెంచుకుంటూ పంచుకుంటూ వాళ్ళు తయారు చేసినటువంటి అన్ని వస్తువులతో హెచ్ఎం ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు మహాలక్ష్మి గారు, ఆ ఈశ్వరి మేడం, ఆ బృందం అంతా కూడా రావాల్సిందిగా కోరుతూ వాళ్ళు సంసిద్ధులయ్యేలాగా మా పూర్ణిమ జడ్పీహెచ్ఎస్ దేవరభద్ర ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుని, మా బిడ్డ మా స్టాలిన్ మాస్టారు భారతీయ ప్రధానోపాధ్యాయుని, ఎలా ఫీల్ అయినా పర్లేదు, ప్రధానోపాధ్యాయుని చూసి ఆంధ్ర స్టాలిన్ అండ్ భారతమ్మ గారి యొక్క ముత్తుల బిడ్డ మా అందరికీ చక్కని తల్లి. సభాయి నమః. సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మా మామయ్య గారు, మూల తాతయ్య గారు, ఆంటీ గారికి నమస్కారాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అంకితం చేస్తూ ఈ పాట. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర.
మంచి గురువుని మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి, యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి, చేయి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకు మా వందనాలు చందనాలు, వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. చదువులన్నీ మడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు, మేధస్సును తరచి తరచి మదిని పదును పెట్టు గురువుకు మా వందనాలు చందనాలు, వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. వేదాలను శోధించి వాక్కులతో చిక్కు తీసి, వేదాలను శోధించి వాక్కులతో చిక్కు తీసి, నాదములను సౌందర్యము సుస్వరాలు మేళవించి, ససరిది గగ పగదని సాని దప గప గరిస, నాదములను సౌందర్యపు సుస్వరాలు మేళవించి, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించు, సకల శాస్త్ర సారాంశం ఉగ్గుపాల రంగరించు గురువుకు మా వందనాలు చందనాలు, వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర, గురుదేవో మహేశ్వర. మా ప్రజా చైతన్య కళా సమితి సభ్యులు ఆర్ రమేష్ కుమార్ గారు, శ్రీ రేజేటి వెంకటరమణమూర్తి గారు, అలాగే తెలుగు పండితులు జీవీడి కూర్మాచార్యులు గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. టెక్కలి విశ్రాంత ఉద్యోగుల శాఖ సంఘం అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులుగా కూడా బాధ్యతలు చూస్తున్నటువంటి శ్రీ రోనకి రామచంద్రరావు గారికి వేదికపై స్వాగతిస్తూ ఉన్నాం. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అభిమానులు, సంస్థల అధిపతులు అందరూ విచ్చేసి ఉన్నారు. పిఈటీల సంఘం తరఫున మా ప్రకాష్ అండ్ టీం విచ్చేసి ఉన్నారు, వారికి కూడా స్వాగతం. సన్మానం పత్ర రచయిత శ్రీ ఏవిఎండి రాజా పట్నాయక్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ అవుతుంది సార్, స్టార్ట్ చేయండి. రండి. మన జీవిడి కూర్మాచార్యులు గారు, రేజేటి వెంకటరమణమూర్తి గారు, ఆర్ రమేష్ కుమార్ గారు, అనిల్ గారు ఎక్కడ కోరుతున్నారు.
రామచంద్ర గారు దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు, జాతే ఆ వెలుగన్నాడు. జాతి పిత మన జాతి పిత, దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు, శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత మన శాంతి దూత. మీలో వెలిసాడు ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో. తాతయ్య గారికి భగవంతుడు మరిన్ని శక్తి ఇచ్చు ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ ఓం దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే మునయో మునయో గృహే గృహే మునయో మునయో వసంతి వసంతి కవయః కవయః వసంతి వసంతి కవయః కవయః వసంతి కవయః కవయః పార్థివాసః పార్థివాసః పార్థివాస ఇదం మే వసో వసో ఇదం మే వసో దీర్ఘం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. నమోస్తుతే. భీమపురం పాఠశాల ఉపాధ్యాయులు తాతయ్య మేషానికి సన్మానం చేస్తున్నారు. మన పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుల వారి పదవి విరమణ. అతను విశ్రాంతి ఉపాధ్యాయుడిగా లేడు, ఈ రోజే ఉపాధ్యాయుడిగా జాయిన్ అయిన కుర్రవాడిలా ఉన్నారు. ఇప్పుడే వధువులు కూర్చున్నట్టుగా కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు. ఒక క్రిస్టియన్ అనేవాడు బైబిల్కి నమస్కరిస్తాడు, ఒక హిందూ అనేవాడు భగవద్గీతకి నమస్కరిస్తాడు, ఒక ముస్లిం అనేవాడు ఖురాన్కి నమస్కరిస్తాడు. ఏ మతం వాడి చేతనైనా, ఏ కులం వాడి చేతనైనా, ధనవంతుడి చేతనైనా, పేదవాడి చేతనైనా నమస్కరించబడేవాడు ఒక్కడే, అతడే ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుడు వృత్తికి పవిత్రత తెచ్చినటువంటి మహోన్నత ఉపాధ్యాయుడు మన మూలతాతయ్య గారు. వారి గురించి ఇప్పుడు నేను సన్మాన పత్రాన్ని సమర్పిస్తున్నాను. నా పేరు ఏవిఆర్ఎండి రాజా పట్నాయక్, ప్రదీప్ అంటారు. నేను గ్రేడ్ 2 తెలుగు పండితుడిగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొత్తూరు మండలం లబ్బలో పనిచేస్తున్నాను. శ్రీ తిరుమల శ్రీనివాసుని దివ్య కృపా కటాక్ష క్షేత్రుడు, వాగ్దేవి వర్తనీయుడు, మానవతా విలువల మేరు నగదీరుడు, ఉపాధ్యాయులోక యశశ్చంద్రుడు, సత్యాత్ర ఆరాధ్యుడు, మహామహోపాధ్యాయుడు గౌరవ శ్రీ మూలతాతయ్య గారు తెలుగు సహోపాధ్యాయుడిగా ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికోన్నత పాఠశాల భీమపురం గ్రామంలో మే 31, 2024 సంవత్సరాన పదవి విరమణ చేసిన శుభ సందర్భంగా వారికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని మరియు ఉపాధ్యాయ బృందం సగర్వంగా సమర్పించుకుంటున్న అభినందన అక్షర హరిచందన శుభ నీరాజనం. ఆయనకి హరిచంద్ర పుష్పాలతోటి శుభ నీరాజనాన్ని సమర్పిస్తున్నానండి. ఎందుకంటే అది దేవతా పుష్పం. అది ధరించిన వాళ్ళు నిత్య యవ్వనంగా, నిత్య శోభితంగా ఉంటారు. వారు 62 సంవత్సరాల వయసే కానీ
ఆయన దిక్కు చూస్తే ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళలాగే ఉన్నారు. కాబట్టి ఇదే విధంగా ఆయన ఎప్పుడూ ఉండాలని, ఆయన సంపూర్ణ జీవితం యశస్వోదితంతో వర్తిల్లాలని వారికి ఈ హరిచందనాలతో శుభనీరాజనాన్ని సమర్పించుకుంటున్నాం. సద్వంశ క్షీరాబ్ధినుదయించిన అమృత కలశమా, సద్వంశ క్షీరాబ్ధినుదయించిన అమృత కలశమా, శ్రీ వెంకటేశుని శుభకర వీక్షణ మూలవారింతను మాన్యత కనుబడయ, రత్నాలమ్మ పుణ్యాల పండగా సూర్యనారాయణు సద్భవముగాను, సాహిత్య రూపుగా పుట్టే తాతయ్య, సాహిత్య రూపుగా పుట్టే తాతయ్య వీరభద్రాపురవాసిగాను, ప్రాథమికమునందు పడరాని పాటలెన్నో వెదల లోతులు చూసి విద్య గరిపే, ప్రాథమికమునందు పడరాని పాటలెన్నో వెదల లోతులు చూసి విద్య గరిపే, అద్వితీయత చొరగుని సద్వినుతిగన ఉన్నతోన్నత విద్య మెల్లగాను, అలరి ఉత్తీర్ణుడయ్యన తెలుగు వెలుగు చరితనామూల వారింట చిలుగు వెలుగు. టెక్కలి దినపత్రికల ప్రతినిధులు ఈనాడు కీర్తి గారు, అలాగే సాక్షి రమణ గారు, ఆంధ్రజ్యోతి శ్రీను గారు, వీరు ఎంతటి ఆ కలంను దృష్టి పెట్టి మా మూల తాతయ్య గారు అంటూ అక్కడ రాసినటువంటి వందలాది దినపత్రికల క్లిప్పింగ్స్ అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు ఆయన యొక్క కృషిని కళారూపాల్లో తీసుకెళ్తే ప్రజల వరకు చేరవేసినటువంటి కీర్తి గారికి దినపత్రికల ప్రతినిధులందరికీ హృదయపూర్వక స్వాగతం, నమస్కారాలు అర్పించుకుంటున్నాం. మీరు శ్రీమన్నారాయణుడు వీరభద్రాపురం వాస్తవ్యులు మూల తాతయ్య గారి జన్మస్థలానికి చెందినటువంటి ఆ బాల్యమిత్రుడు శ్రీమన్నారాయణుడు వారందరూ కూడా శ్రీ కూర్మావతారుడై వెలిసిన పుణ్య శిఖోలు శ్రీమను వీరాగ్రేసుడు విజయ విహారం చేసిన పలాస మండలాన విశ్వవిఖ్యాత చరిత్రల పూర్తిగడ్డగా బాసిలిన అన్నదాతలలోని వీరభద్రాపురం గ్రామాన నిత్య సత్యవాక్య పరిపాలకుడు, నేల తల్లిని నమ్మిన నిస్వార్థ చరిత్రులుగా వాసిగన్న మూల తాతయ్య, మూల రత్నాలమ్మ సూర్యనారాయణ దంపతుల కోటి నోముల పంటగా శుభతిథి జూన్ 1, 1962 జన్మించిన శ్రీ మూల తాతయ్య గారు సత్వంశకము స్మరించుకున్న సచ్చరిత్రులు మీరు. ఘన కీర్తి సంద్ర జనతా సుధీంద్ర సత్కవీంద్ర తాతయ్య మీకు వందనాలు. ఘన కీర్తి సంద్ర జనతా సుధీంద్ర సత్కవీంద్ర తాతయ్య మీకు వందనాలు. మాతృభూమి గిరివనులలో విద్యా వెలుగులు నింపిన అక్షర దీపమా, గిరివనులలో విద్యా వెలుగులు నింపిన అక్షర దీపమా, సిక్కోలు గిరివని సత్కీర్తి పెంచగా, తెలుగు పండితునిగా తేజరిల్లి భీంపురమందున ప్రాఖ్యతం, గిరి విద్య గణపమ కృషి సల్పి గుణుతిగాంచే, గిరి విద్య గణపమ కృషి సల్పి గణుతిగాంచే, బందపల్లి గిరి పుత్రికల కవిత ప్రేమతో తెలుగు సహాయ ప్రధాన కిల్లోయిలో విద్యా వెలుగుల నిల వ్యాప్తి చేసే ఆదివాసుల విద్యకు అవనిలోన వేదమూర్తిగా నిలిచిన విభుదరేణ్య భారతీ తేజమప్పారు భరత కీర్తి, మూల తాతయ్య సరణి కుమరవరయ్య, మూల తాతయ్య సరణి కుమరవరయ్య. బోధనలో మేటిగా విషయ జ్ఞానంలో గణపాటిగా, బోధనలో మేటిగా విషయ జ్ఞానంలో గణపాటిగా ఖ్యాతిగన్నట్టి మీరు నిరుద్యోగ జీవితాన్ని సంపూర్ణంగా ఆకలించి
జూన్ 14, 1993న ద్వితీయ శ్రేణి తెలుగు పండితులుగా పదవీ బాధ్యతలు స్వీకరించి 3 దశాబ్దాలకు పైగా ఆదివాసుల ఆవాసాలలో అక్షర సేద్యం చేశారు. మీ పండితోత్సవ పైరులో భీమపురం గ్రామానికి చదువుల పట్టుకొందుగా తీర్చిదిద్ది బందపల్లికి విద్యా రథసారథివై వీరభద్రాపురం నడిపించిన వాస్తవ్యులు తెలుగు సహోపాధ్యాయులుగా పదోన్నతి పొంది తెచ్చిన మీ విఖ్యాతి సిక్కోలు విద్యా చరిత్రలో దోదీప్యమై అలరారుతుంది. 10వ తరగతి శతశాత ఉత్తీర్ణత సాధనకు మీ అవిరళ కృషి ఉపాధ్యాయ లోకానికి మగుదాయమానమై నిలుస్తుంది. అనిర్వచనీయ సేవ తత్పరుడా, అనిర్వచనీయ సేవ తత్పరుడా, అవిశ్రాంత అక్షర కర్షకుడా అందుకో మా వెనువర్త నమస్మాంజలు. చదువులమ్మ గలసీమ శోభిత మౌక్తిక మణిహారమ, చదువులమ్మ గలసీమ శోభిత మౌక్తిక మణిహారమ, పాఠశాల సముదమేటి పండితునిగా, పాఠశాల సముదమేటి పండితునిగా, ఫస్ట్ పునాదిలో బెస్టుగాను, ఫస్ట్ పునాదిలో బెస్టుగాను, వేదిక దక్షుడై దూరదర్శిని సుఖదా. ప్రముఖ దంత వైద్యులు శ్రీ గంగారం కాళీప్రసాద్ గారికి వేదికపై స్వాగతిస్తున్నాం. అలాగే కలిపి కేశవరావు డాక్టర్ గారు, టెక్కలి ఏరియా జిల్లా ఆసుపత్రి యొక్క సూపరింటెండెంట్ గారు, అలాగే ఐ డాక్టర్ గారు వారు కూడా విచ్చేశారు. అందరూ కూడా తాతయ్య మాస్టర్ యొక్క బాల్య స్నేహితులు మరియు నిత్య శ్రేయోభిలాషులు, వారికి స్వాగతం పలుకుతున్నాం. గంగారం కాళీప్రసాద్ గారు మాకు ఇచ్చిన లిస్టు ప్రకారం పాఠశాల సముద్రమేటి పండితునిగా, ఫస్ట్ పునాదిలో బెస్టుగాను, ఆనంద వేదిక అద్వితీ దక్షుడై దూరదర్శిని శుభదాన నిలిపి తెలుగు బోధన చేసి తెలుగు భాషా భూషణుగా జాను కలల స్రష్టగాను తాతయ్య కీర్తి నొందే. ఓకే సార్, నెక్స్ట్ ధన్యవాదాలు. తెలుగు భాషా భూషణుడిగా సాహితీ కిరీటి బిరుదాంకితులైన మీ రచనలు అంతం అంతం అంతం. 3 నవరత్నాలు, నాను చదువుకుంటా, దీపిక అభ్యాసిక, భాషా వికస్తానికి తెలియని కొత్త వితరణ శీల సంపన్నులు. ఎందరో అనాథలకు అమ్మగా ఆదరించి దిక్కు తెలియని తీరులకు భాషపై నిలిచారు. విద్యారంగ తేజస్వి జయ మనస్వి తాతయ్య అందుకో మా ప్రణతి. పద్మావతి మానస సామ్రాజ్య సార్వభౌమ, పద్మావతి మానస సామ్రాజ్య సార్వభౌమ, పూర్వ పుణ్యఫలాన పద్మావతి సతియై, దయచేసి పూర్వ పుణ్యఫలాన పద్మావతి సతియై, సతి జీవితము సతి భాగ్యములను ఇడుములెన్నింటినో కడు బాధ్యతగనోర్చి తెచ్చిన సాధ్వియామే, పుట్టింటి విఖ్యాతి మెట్టింట పంచన నీదు సుత సమాన్యశీలి తాతయ్య పద్మావతి తనయుడు క్రాంతి కుమారు ఖ్యాతి నందు శ్రీనివాసుడు అల్లుడై, శ్రీనివాసుడు అల్లుడై శుభపడసే ఋత్వికుల వేదమంత్ర ఘోషుడు సప్తఋషి మండలి సాక్షిగా సూత్ర బంధంతో ఈ అనుబంధాన్ని తెరవేసుకున్న మీ దేవేరి పద్మావతి స్త్రీ జాతికే శిరోమణి. మీ కష్టాల్లో ఓదార్పుగా, మీ విజయాలకు ఆరంభంగా, మీ జీవితాలకు చుట్టాలుగా నిలిచి మీ యశస్సేతర సౌభాగ్యంగా కాంక్షించిన మీ సతీమణి పద్మావతి మీకు దేవుడి సాహిత్య వరం. మీ అనురాగ దాంపత్యానికి, మీ అనుపమ కీర్తికి వారసుడు మీ కుమారుడు అఖండ విజయ అనుభవంతో ముందు ప్రపంచంలో సాగుతూ
ఝాన్సీని చేపట్టి తేజోవంతుడై విరాజిల్లుతున్నాడు. పుట్టినింటి కీర్తిని నెత్తి నిండా ప్రోపు తెచ్చిన మీ కుమార్తె అనూష సౌభాగ్య సంపదలతో సోదరులుగారు. మీ అల్లుడు శ్రీనివాసరావు అమేయ కీర్తితో వారసులుగలరు. మీ యశో సామ్రాజ్యానికి భావి వారసులు మీ ముద్దు మనులు అక్షయశ్రీ వైభవ కృష్ణ త్రిభువన సాయి విశ్వవిఖ్యాతులై వర్తిల్లగలరు. విద్యుక్త ధర్మము, మృదు భాషణము, సద్ధర్మాచరణము, నిరత పుణ్యక్షేత్ర సందర్శనలు, పవిత్ర తీర్థ స్నానము, అన్నవరత దేవతారాధనము, కవితా హృదయం, సదాచార జీవనం, హృదయ విజేత అందుకే మా జోట. తెలుగు వెలుగులని శ్రీ వెంకటేశునాశీస్సులు పడయగా శ్రీలక్ష్మిని శైలతనయనీకు స్థైర్యమిచ్చి పరమేశు నిత్య శుభములు వర్షింపగా ఆయురారోగ్యములు అర్పుడీయ సకల దేవతల సకీర్తి తేజుడై సకల దేవతల సకీర్తి తేజుడై వర్ధిల్ల దీవించు వినుత చరిత తెలుగు వెలుగుల తాతయ్య ధరణియందు తెలుగు వెలుగుల తాతయ్య ధరణియందు రాసితో వాసికెక్కు మీదు పదవీ విరమణ సన్మాన వేళ మీదు పదవీ విరమణ సన్మాన వేళ అందుకో అభినందన చందనాలు అందుకో అభినందన చందనాలు. భగవత్ సంకల్పంతో ఆధ్యాత్మికమైన సామాజిక సేవలో తరిస్తూ విద్యాలయాలకు అత్యున్నత విలువలతో అమూల్య సందేశాలను ఇస్తూ తెలుగు భాష పరిరక్షకుడవై వర్తిల్లాడు. శతాధిక వసంతాల మీ జీవనం ఆరోగ్య ఐశ్వర్య సంపదలతో నిండు పున్నమి నాటి వెండి వెన్నెల వెలుగులలో ఆనంద సంద్రాల రత్న కట్టిత బంగారు నావలో ప్రయాణించాలి. శ్రీ తిరుమల శ్రీనివాసుని కృపా కటాక్ష వీక్షణలతో మీ పుత్ర పౌత్ర ప్రపౌత్ర వంశాప్తి యుగయుగాలు దిగ్విజయ పరంపరలతో నిత్య యశోభలతో తోటగాలి. మీ పదవీ సన్మాన శుభవేళ మీ చరవార వివరాలకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం సగర్వంగా సమర్పించుకుంటున్న అతి నిరంతర అక్షర హరిచందన సుమనిరాజం. ఐటీడీఏ నుండి డిప్యూటీ డిఓ గారు పి నారాయణ గారు ఇచ్చేశారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే పిఎంఓసి శ్రీ సేతపేట నుండి ఇచ్చేసిన సిబ్బంది బృందం కూడా స్వాగతాంజలి. ఇల్లు రామ్మోహన్ రావు గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. పాల్గొనే వారు హృదయపూర్వక స్వాగతాంజలి పలుకుతున్నాం. చక్కని సాహిత్య సాంస్కృతిక సమాఖ్య సెక్రటరీ గారు అధ్యక్షులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం సన్మానానికి పాల్గొంటున్నారు కోరుతున్నాం. అలాగే చక్కని గైడ్స్ హై స్కూల్ ట్రస్ట్ నుండి వచ్చిన ప్రిన్సిపాల్ గారు మరియు అక్కడ పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ బృందం తమ్మినేని ఆనందరావు గారి యొక్క టీం కావాల్సిందిగా కోరుతున్నాం. ఏపీ జిల్లా బాధ్యులు శ్రీ బోరాడు ప్రకాష్ రావు గారు, టి ధర్మారావు గారికి స్వాగతాంజలి. అపూర్వ సహోదరులు ఉప్పిని వారు ఈ వేదిక మీద ఉంటే ఇది ఒక కరుల పండుగ. నగేష్ అండ్ ప్రకాష్ గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా చక్కగా స్వాగతిస్తున్నాం. ఎస్టీఓ మేడం గారు భాగ్యలక్ష్మి గారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు. ఆశ్రమంలో జీటీడబ్ల్యూఏ వారు సత్కారం చేస్తున్నారు. మిత్రులు, బంధువులు, కుటుంబ సభ్యులు మాత్రంగా ఎదురు చూస్తున్నారు. కొంచెంసేపు ఇది మన సొంత కార్యక్రమం కాబట్టి కొంచెంసేపు ఆగుదామన్నా. సిబ్బంది వారి ఆహ్వానం మేరకు చేసి
అయినటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైనటువంటి మరియు వారి వద్ద విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేసుకుంటూ రీజనల్ ఖజానా కార్యాలయం సహాయ ఖజానాధికారి మరియు సిబ్బంది వారి తరఫున చిరు సన్మాన పత్రం అందజేస్తుంది. 31/5/2024 పదవి విరమణ చేసి తేదీ 23/6/24 సిబ్బందితో వీడ్కోలు అందుకుంటున్న గౌరవశ్రీ మూల తాతయ్య మేషారి దంపతులకు సహాయ ఖజానాధికారి మరియు సిబ్బంది చక్కడి వారి తరఫున శుభమాల. వేల కిరణాలున్న సూర్యునికైనా వేగువేగా సందర్భం, మీలోని కళా ప్రదర్శనకు సందర్భం అనేది ఓ అవకాశం. నీలో నీవు తీరుగా ఉంటే తరుముకొచ్చే తుఫానే ఓ సందర్భం. లేచి ఉన్న చిరులను పిలిచినట్టుగా చూసే వాన సందర్భం. 7 రంగులను నింగి వేదికగా ఏకం చేసే ఇంద్రధనస్సు రాక ఓ సందర్భం. వాయువుల్లో ఉన్న రత్నాల్ని సానబెట్టేది ఓ సందర్భం. మనలో ఉన్న నైపుణ్యాన్ని చూపించే అవకాశం కల్పిస్తుంది ఓ సందర్భం. అట్లాంటి సందర్భాలన్నింటినీ, అవకాశాలన్నింటినీ ఉపాధ్యాయుడిగా శ్రీ ఎం దాతయ్య మాస్టారు నియమించుకొని మంచి ఉపాధ్యాయునిగా, మంచి సమాజ సేవకునిగా, సాహితీ కిరీటిగా, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా, తెలుగు పాఠ్య పుస్తకాల రూపశిల్పిగా, నట కిరీటిగా కీర్తి పొందిన మీకు ఇవే మా అభినందన సత్కార మందార మాలలు. ఇట్లు డివిజనల్ ఖజానా కార్యాలయ సిబ్బంది టెక్కలు. నాకు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలమ్మా. మీలో ఉండే కౌశల్యానికి మరింత ఆనందం. శ్రీ రాజరాజేశ్వరి నర్సింగ్ హోమ్ పలాస నుండి వృత్తి చేసినటువంటి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మాడుగుల మల్లేశ్వరరావు గారికి స్వాగతం, సుస్వాగతం. వారి అనుమతులు శ్రీ పైల కృష్ణప్రసాద్ గారికి హృదయపూర్వక స్వాగతాంజలి. వారి బృందం అంతా కూడా చాలా ఆనందదాయకం. హృదయం మెండుగా ఉన్నటువంటి మల్లేశ్వర మాస్టర్ దంపతులకి, మల్లేశ్వర డాక్టర్ గారి దంపతులకు తాతయ్య మాస్టర్ సత్కారం చేయడం అనేటువంటిది సముచితం. వారికి ప్రాణదానం కూడా చేసినటువంటి డాక్టర్గా ఆ గుండెగా నిలబడి ఉన్నటువంటి వారి ఆ కుటుంబానికి, మూలవారి కుటుంబానికి కూర్చున్నాము. ఈ సుందర దృశ్యం మాకెంతో ఆనందం. ఐటీడీఏ విచ్చేసిన సీఎంఓ గారు, అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నారాయణ గారు, కోటిబాబు గారికి నిజంగా మీ ఐటీడీఏ పండుగ ఇది అంతా. రాజయ్య మాస్టారు కలగితో రాజయ్య మాస్టారు టెక్కలి యూటీఎఫ్ బృందము జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు బాలయ్య మాస్టారు మరియు మా మిత్రులు తొమ్మిది వైకుంఠరావు గారు, కయ్యేశ్వర గారు, కుమారస్వామి గారు, మన అరుణ్ కుమార్ గారు, అందరికీ స్వాగతం, సుస్వాగతం. గట్టివారు పట్టివారు కాదు. వెల్కమ్ సార్. ముంజేటి పాపారావు గారికి స్వాగతం పడుతున్నాం. సత్కారం జరిగిన మేరకు అది అయిపోయింది, అది వచ్చాడు. మొత్తం అందరూ అడ్డు మరి అంటే చేసి దంపతులకు సత్కారం అభినందన తెలియజేస్తుంది తాతయ్య మాస్టారు. ఒకలాగా ఒప్పుకోలేదు మనకు తెలుసు. ఏమీ చెప్పడానికి లేదు, కానీ కరోనా సమయంలో నాకు 3 పాయింట్లు, ఈవిడికి 14 పాయింట్లు.
అటువంటి సమయంలో నా ప్రాణాలు అనేక మలేరియాలో సంవత్సరానికి 2 సార్లు చొప్పున వచ్చేసింది. అటువంటి మలేరియా సమయంలోన నా ప్రాణాలు ఇలాగ బయటకు పెట్టి నీవు ఉండాలని సమాజానికి చెప్పి నా ప్రాణ దాత కాబట్టి ఈ రోజు నేను ఈ ఎక్కడ కూడా సన్మానం చేసుకున్న పిల్లలు కాదు. లక్ష్మీపతి మాస్టర్ కదంబ లక్ష్మీపతి మాస్టర్ ఒక ఆరోగ్య సలహా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తే మందులు ఏమీ లేదు బాగారు ఇలా బోరగట్టి వెంటనే ఒక పెట్టారు. ఎంత ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు అనవసరం. ఆపరేషన్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకు అనవసరం. ఎంతో మంది ప్రాణాలకు దాడి చేసినటువంటి మహానుభావుడు మా ఇద్దరు ప్రాణాలు ఈరోజు ఈ ఎప్పుడున్నాయంటే ఆయనే కారణం కాబట్టి ఈరోజు నేను రుణం తీర్చుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. చాలా సంతోషం. ఇంకా చాలా మంది ఉన్నారు. దయచేసి సన్మానం చేసినటువంటి మిత్రులు ఒకసారి వేదిక ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ ప్రసాద్ గారితో అద్వితీయమైన అనుబంధం. ఢిల్లీ CCRTలో మంచి ఆనందం పొందారు. కంటి ఈశ్వరరావు గారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సత్కారం చేస్తున్నారు. అలాగే PMR ITDA పెద్దలు ఇచ్చేస్తున్నారు. సీతంపేట నుండి CMOA డిప్యూటీ డిఓ గారు చేశారు. ఫోటో ఛాన్స్ అయ్యా PMRC వాళ్ళు ఏఓ గారు CMO గారు డిప్యూటీ డిఓ గారు ఒకసారి వాళ్ళ ఫోటోకి క్లియర్గా మళ్ళీ HM గారు కూడా రండి సార్. తాతయ్య మాస్టర్ దంపతులకు సంస్కారం చేయడం తాతయ్య మాస్టారి అనందు మిత్రులు శ్రీ విజయ్ పాపారావు గారు బాల్య స్నేహితులు కష్టంలోనూ సుఖంలోనూ ఉన్నటువంటి లెక్కని UTF శాఖ తరఫున చేసినటువంటి తాతయ్య మాస్టారు కుమారస్వామి గారు రమేష్ కుమార్ గారు అందరూ కూడా జనప్రకాశాలు అరుణ్ కుమార్ గారు అందరూ ఇచ్చేస్తున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ తాతయ్య మాస్టారికి సత్కరించుకోవడానికి ఇంత జనాలు బాగుండడం మనందరికీ పండుగ. అందరూ భోజనం చేసినందుకు MD మీరు కూడా ఉంది కాబట్టి స్వీకరించి వెళ్ళాలి. నమస్తే. వండింది వేస్ట్ అవ్వకూడదు అన్నటువంటిది కూడా మన అందరి ఉద్దేశం. వండింది పండించాలి కాబట్టి కర్రీ వేణుగోపాలరావు మాస్టర్ గారు ఉపాధ్యాయులు తాతయ్య మాస్టర్కి సమీప బంధువు వారి సత్కారం మాకెంతో ఆనందదాయకం. కొద్ది ఫోటో తీసుకుంటాం. ఫోటో శాంతి పిల్లలు ఎక్కడ ఉన్నారు సార్? సప్లైస్ కాపారా గారు అక్కడ భోజనాలు కావాల్సిన బెంచీలు ఏర్పాటు చేయండి. పాపారా గారు వారి దంపతులు వచ్చేసారు. వారికి పిల్లలు జయపురం TTWH జయపురం ఉపాధ్యాయ బృందం తాతయ్య మాస్టర్ సత్కారం చేస్తున్నారు. అలాగే కిన్నారి పూర్వ ప్రాథమిక పూర్వ పాఠశాల వారు కూడా చేస్తున్నారు సత్కారం. కే రుద్రమూర్తి కళాశాల నుండి ఇచ్చేశారు. మేషారి యొక్క శిష్యుడు కే రుద్రమూర్తి దంపతులు ఇచ్చేస్తున్నారు. ఆశా దగ్గర చదువుకున్నందుకు రుణం తీర్చుకోవడానికి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందాన్ని నింపుతున్నారు. పాట సింహాచల మేషారి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎరుపు టోపీలో మెరుస్తూ
కేపురం పాఠశాల మరియు కిల్లాయి పాఠశాలలో అద్భుతమైన సేవలు అందించిన గొప్ప వ్యక్తి. రోజుకి తాతయ్య మాస్టర్ 100 మాట్లాడితే 99 మాటలు కోట సింహాచలం గారు. సార్ ఒకసారి అలాగే శ్రీ పాపారావు మాస్టర్ దంపతులు ఈ ఆత్మీయ సత్యాన్ని పాల్గొని సుదూర ప్రాంతాలను ఇచ్చేసి ఆనందింపజేస్తున్నారు. సంతోషదాయకం. కొంతమంది తిరగంట వెళ్ళిపోతున్నారు. అందరూ తినేసి వెళ్ళాలని కోరుతున్నాం. ఈ ఇంటి దగ్గర తిన్నాం కాదు, ఇక్కడ ఈ ఫంక్షన్ దగ్గర తినేసి వెళ్ళాలని కోరుతున్నాం. గొప్ప ఉండాలి, అందుకే వాళ్ళ కోసమే ఉంటున్నాం కాబట్టి వంట జరిగింది. అలాగే నక్క కృష్ణరావు గారు, నక్క కృష్ణమూర్తి గారు భగీరథపురం హెచ్చర్ల మండలంలో ఇచ్చేశారు. వారి యొక్క జీవితకాలపు అనుబంధం ఉన్నటువంటి బంధం. ఇతను నేను చదువుకునే రోజుల్లో 100 ఎకరాల ఎస్టేట్ బాధ్యతలు, ఒక మండల స్థాయి. లక్ష్మీనారాయణ ఎక్కడన్నా రావాలి, అయ్యి లక్ష్మీనారాయణ రావాలి రాగలు. అదిగో మా బాల్య మిత్రుడు ఇంటర్మీడియట్ నుంచి ఎంఏ వరకు పండిట్ ట్రైనింగ్ అంత కూడా కష్టకాలాన్ని పనిచేసిన ఆయన లక్ష్మీనారాయణ మా మిత్రుడు. అయితే ఇతనితో నాకు స్నేహం అయిపోతే చాలని దేవుడు మొక్కుకున్నాను. ఈ నక్క కృష్ణ స్నేహం అయిపోతే చాలని. అటువంటి స్నేహం ఎక్కడికి వెళ్ళిందంటే, ఇతను మా ఇంట్లో నేను లేనప్పుడు 10 రోజులు ఉండిపోతే మా అమ్మ ఎరియడానికి తిండి పేదరికం వల్ల లేకపోవడం వల్ల వెళ్ళిపోదంటే అంబులెన్స్ అమ్మ ఒక 100 ఎకరాల ఎస్టేట్ అంబులెన్స్ కొన్నటువంటి మహానుభావుడు ఈ నక్క కృష్ణ, ఈ లక్ష్మీ దంపతులు, వాళ్ళ కుటుంబము అందరూ కూడా ఇప్పించారు. మాత్రము ఈనాడు బంధంతో వెళ్తుంది 40 సంవత్సరాల నుంచి. ఇప్పుడు శ్రీ ప్రజా చైతన్య కళా సమితి టెక్కలి బృందం అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజా చైతన్య కళా సమితి బృందం సభ్య బృందం అందరూ కూడాను 5వ నిమిషాలతో పాటు వెల్కమ్. గణపతిరావు సారు, మా పార్లమూర్తి గారు, ప్రజా చైతన్య కళా సమితి సభ్య బృందం కుటుంబ సభ్యులతో కూడా విచ్చేశారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. వేగంగా చౌకారి నారాయణమూర్తి గారు తాతయ్య మాస్టర్కి ఎంతో అభిమాన పాత్రులు. అలాగే ఈ అనుష ఈరోజు అంత ఆనందకరమైన జీవితం అనుభవిస్తుందంటే మా నారాయణమూర్తి మాస్టారు నాకు మార్గదర్శని తాతయ్య మాస్టర్ ఎన్నోసార్లు తెలియజేసినటువంటి సందర్భం. కాబట్టి వారికి హృదయపూర్వకంగా స్వాగతాంజలి పలుకుతున్నాం. భారతమ్మ గారు అందరూ ఓపెన్ చేసి నారాయణమూర్తి గారు అందరూ ఈ ప్రజా చైతన్య కళా సమితి నమస్కారం. కళా సమితి సభ్య బృందం అందరూ ఒక్క నిమిషం కళా సమితి కుటుంబ సభ్యులు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నారాయణమూర్తి గారు శతమానం భవతి శతమైశ్వర్యుల పండుగగా ఇతను పేరు చిన్నప్పుడు పెట్టే తాతయ్య అని కానీ పిల్లయ్య, ఇతను ఎప్పటికీ పిల్లవాడే, పేరే తాతయ్య. పద్మావతి గారు తాతయ్య గారి మైండ్లో ఎక్కిలి పేర్లు అలంకరిస్తున్నారు. చెప్పడంతో ఇప్పుడు తాతయ్య గారు వేస్తున్నారు. కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణవిధి సేవాంద్రియుహీశ్వరో నరారి భూయా జగన్మంగళం పతి జాయమానోహం కేతురు సామాస్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయ ప్రచందయ దీర్ఘం దీర్ఘమాయుః సదవారం భవతి సదాయుః పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవతి. సాధారణంగా రిటైర్ అయ్యేసరికి చాలా పెద్ద తరహాలో హుందాగా ఉండి అందరూ నమస్కారం చేసుకునే పరిస్థితి నుంచి ఈ రిటైర్ అయినప్పటికీ కూడా కుర్రవాళ్ళలాగే ఉండడం ఒక విశేషం. పేరుకు మాత్రమే తాతయ్య
అప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు రివర్స్ ఇవ్వాలి మరి రిటైర్మెంట్ సందర్భంగా. ఓకే, ఇప్పుడు దీపురం పాఠశాల యొక్క పూర్వ విద్యార్థులు తాతయ్య మాస్టర్ యొక్క మొదటి జ్ఞాపకాలను గుర్తుంచుకొని సత్కారం చేయడానికి సిద్ధంగా వచ్చారు. వారికి స్వాగతిస్తున్నాం. మిత్రులండి, ఇలాగా సన్మాన పత్రం సాధించండి. జాక్పేట్ స్కూల్ చాకపల్లి అనురాధ మేడం గారు తాతయ్య గారిని సన్మానించమని కోరుతున్నాం. ఎవరు? రుద్రమూర్తి గారు తాతయ్య గారి గణక విషయాలతో సత్కరిస్తున్నారు. బిలాయి నుండి వచ్చారు. సన్మానం చేసుకున్నారు. అదేవిధంగా మా కవి, రచయిత, నటుడు, పాఠ్య పుస్తక రచయితగా వెలుగొందుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భాష ఉపాధ్యాయునిగా అనేక సంవత్సరముల పిల్లలకు ఎందరో ఉపాధ్యాయులకు సేవలందించి తన ఉద్యోగ బాధ్యతను దిగ్విజయంగా పూర్తి చేసి తేదీ 31/5/2024 తేదీన ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల భీంపురంలో తన ఉద్యోగ బాధ్యత నుండి విశ్రాంతి నొందుతున్న మాన్యశ్రీ మా మూల తాతయ్య గారికి అభిమానంతో శ్రీ బిర్లా చైతన్య కళాశాల సభ్యులు సమర్పించుకుంటున్న పుష్పమాల అక్షర పుష్పాంజలి. తల్లి రత్నాలు గర్భాన తనయుడగను సూర్యనారాయణ ప్రియ సుతుడుగాను వీరభద్రపురమునంద విడిసినాడు మా మూల తాతయ్య జన్మించి ముదముతోడ గురువు పగడి రామూర్తి గురుమితోడ విద్య నందించి తన యొక్క గురువు పెంచే పడతి పద్మావతమ్మన వలచినాడు పెళ్లి ఆమెను ప్రేమ మీర తెలుగు భాషకు నొచ్చవై తేన చిలికి బాలమదిలోను భాషను పరిమళించి దారి చూపావు భవితకు సూరివోలే మరచిపోలేరు మీ సేవ మరువరయ్యా. రచన నటనలో ముందు రాటుదేవి చలనచిత్రాన భవితలో శర్మవోలే దూసుకెళ్తారు మనానికి తలుపున విక్రమస్త పూచితనందున నీకమపుకితమును పాలితము చేయను ప్రార్థన చేత కథను తన జలపల సేత గంటను వాటిన నెప్పుడు పాయకుంది తలుపుల నిన్ను శ్రీ మూల తాతయ్య గారికి ఇదేనా సమాజ అందరి వాడు ఆత్మ రంగాలలో అన్ని రంగాలలో అందించిన మూల తాతయ్య గారికి ఇదే నమస్కారం. ధన్యవాదములండి. చాలా అద్భుతము. మూల తాతయ్య గారి అనుంగు ఒకే ఇప్పుడు నేలకొంటూ ఎక్స్టర్మెంట్ స్టాఫ్ కలిపి మేడం గారు సార్ మీరు కొంచెం వెనకెళ్ళండి సార్, అక్కడ ఉండండి చూడండి. ఇప్పుడు మన ఆకుల ప్రకాశరావు దంపతుల్ని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ అలాగే ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ వీళ్ళిద్దరిని కూడా వచ్చి సన్మానం చేయాల్సిందిగా
కోరుతున్నాం. మన వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ అండ్ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ సన్మానించవలసిందిగా కోరుతున్నాం. తదనంతరం మన వాళ్ళ గుంటూరు కుందండి గారు, అలాగే నందా దంపతులు నందా దంపతులు మేషారు కొంచెం వెనక్కి వెళ్ళండి. మేషారు కొంచెం వెనక్కి. నేలబందు స్టాఫ్ హెచ్ఎంఎస్ స్టాఫ్ ఎదురింటి అందగారు అమ్మమ్మ చైర్మన్ మేడం గారు, సంపదల సత్యనారాయణ గారు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే రామారావు తోటలుడు చెన్నకేశ్వరరావు దంపతులు శ్రీకాకుళం వాళ్ళు కూడా సన్మానం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మన రామారావు తోటలుడు చెన్నకేశ్వరరావు అప్పరాజు దేవి అప్పరాజు గారు జైలు నేలాపురం వస్తువులు ఉపాధ్యాయులు ఆయన కూడా సన్మానం చేస్తున్నారు. బాగుంది. ఒకసారి బాబు గారు శ్రీకాకుళం వాళ్ళు కూడా సన్మానం చేస్తున్నారు. అయ్యా రామారావు తోటలు బాబు సార్ మీరు రండి సార్. తమ్ముడు తాతయ్య మాస్టర్ గారికి, అలాగే మా శ్రీమతి పద్మా గారికి మరి ఈ రిటైర్మెంట్ సందర్భంగా వాళ్ళకి మా యొక్క విషెస్ తెలియజేస్తున్నాం. రిటైర్మెంట్ హ్యాపీ లైఫ్ జరపాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకున్నాం. అయితే వీరిద్దరూ ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా షష్ఠి పూర్తి కూడా చేసుకుంటున్నారు. ఒకసారి వాళ్ళిద్దరు నిల్చోవలసిందిగా కోరుతున్నాను. 60 దాటింది కదా. మైక్ తీసుకోండి మైక్ పడేస్తారు. కవర్ పడండి, కవర్ కింద పడండి. కవర్ ఎందుకు రంగారు అయిపోతారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవై చ విద్మహే విష్ణుపత్రే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. చక్కగా ఈ రిటైర్మెంట్ లైఫ్ లో మీరందరూ ఆనందంగా కుటుంబంతో ఉంటూ హాయిగా అనుభవిస్తూ చక్కగా మంచి ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ ఇకపైన భౌతిక ప్రసంగాలు విడిచిపెట్టి ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రజలని మరింత ఉరూపించి ఆనంద స్థితిగతులు రప్పించాలని చెప్పేసి తాతయ్య విషయాన్ని నేను ఈ సభావేదికగా కోరుకుంటున్నాను. విజయ్ కుమార్ బాబారావు గారు వెనక్కి
రావాల్సిందిగా కోరుతున్నాం. మన రాధాకృష్ణ గారి మిస్సెస్ దివ్య గారు ఈ వేదికలో తాతయ్య మాస్టర్ వారి దంపతులకు సత్కారం చేయాలని కోరుతున్నాం. అనుష అండ్ టీమ్ బీ రెడీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అమ్మా దివ్య ఒక ఫోటో తీసుకుంటుంది నీకోసం తాతయ్య మాస్టర్ అక్కలు బావలు అలాగే సౌందర్య సిస్టర్ వచ్చుంటారు. రండమ్మా. నేనెంతో చంద్రులలో నూరిపోగంత నాదైనటువంటి ఓ జానపద గీతాన్ని అర్పించనని మరి మా గురువు గారి గొల్లకొండ గారి ఆశీస్సులతో మీ ముందు ఓ పాట పాడుతున్నాను. నాయన అరే నగజన కరినామునా ఏ మూల చూసినా నగజన కరినామునా ఏ మూల చూసినా ఈడి పిక్కలాంటి మొక్క తేకయ్యా వేడుక బలె 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 నగజన కరినామునా ఏ మూల చూసినా జీడి పిక్క మొక్కలాంటి తేకయ్యా వేడుక. ఉత్తరాంధ్రకి జీడి పెట్టంతో ఆంధ్ర రాష్ట్రానికి మా తెలుగు జీడి పెట్ట లాంటి వారు మన తాతయ్య మాస్టర్ గారు. ఒక్కో దర్శనకటి నగజనకరి ఎవరిని ఏమడిగినా దర్శనకటి నగజనకరి ఎవరిని ఏమడిగినా మూలా తాతయ్య గారి ముచ్చటలా మురిపమా. అమ్మ మనసుని మూట కట్టి పాఠాలే పంచినట్టి నాను చదువుకుంటా అలరాల బలపలెట్టి మనసును మూట కట్టి పాఠాలే పంచి పెట్టి నాను చదువుకుంటా అలరాల మలుపులెట్టి ముక్కుకు నొక్కు పెట్టి చాలా రమ్మ బలుపులెట్టి. నాయనగారా ముక్కుకు నొక్కు పెట్టి చాలా రమ్మ బలుపులెట్టి పల్లె పాట కట్టి నాటకాలు చేసినట్టి పల్లె పాట కట్టి నాటకాలు చేసినట్టి ఆ మూల ఈ మూల అటు మూల ఇటు మూల నాయనా ఆ మూల ఈ మూల అటు మూల ఇటు మూల ఆ మూల గ్రంథ సేవ ఈ మూల తాతయ్యది. నాయనా నగజన కరి నాన్న ఏ మూల చూసినా నగజన కరి నాన్న ఏ మూల చూసినా చీడి పిక్క మొక్క లాంటి తెలుగయ్య వేడుక. నాయనా తేనె చుక్క లాంటి తనము మనసు దీపితనమురా చెరుకు ముక్క లాంటి విజ్ఞాన దర్శని దీపిగారి జోరు లాంటి దీపిగారి జోరు లాంటి పుత్రికత్వ పదివరా. ఎందుకంటే పాత్రలతో పాఠాలతో కొట్టి తులిపినట్టి పాత్రలతో పాఠాలతో కొట్టి తులిపినట్టి నాయన నగజన కరి నాన్న ఏ మూల చూసినా చీడి పిక్క మొక్క లాంటి తెలుగైనా వేడుక. నాయన యాసల ఇరుసుగట్టి అభినయాల అందమెట్టి గద్యాల మోపు చుట్టి హృదయాల అందగట్టి పిల్లలతో పెద్దలతో మంత్రులతో వీధీలతో బలబలేని మనసుతో మొరుగుకు మన గౌడ ఎదురు నగజన కరి నాం ఏ మూల చూసినా చీడి పిక్క ముక్కలాంటి తెలుగయ్య వేడుక. నాయనలారా మరి ఈయన తదుపరి జీవితం కూడా ఆరోగ్యవంతంగా జరగాలని అదే విధంగా ఆనందదాయకంగా ఉండాలని మళ్ళీ పిల్లలకు కూడా అందుబాటులో ఉంటూ ఆనందాలను ఇవ్వాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు అందరికీ. అదిరిపోయింది సార్ కైలాసరావు గారు ఏది అయిపోయింది. మంచి పాట పాడుతుంది. తల్లిదండ్రులను అత్తమామలను వందనం చేస్తూ వారికి పాదాబంధనం చేస్తూ వారి పాదాలు కడిగి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి ఈ కుమారుడు కుమార్తె అల్లుడు కోడలు మరి మూల స్తంభంగా నిలబడినటువంటి మూలవారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు అల్లుడు కోడలు వీళ్ళందరూ కూడా పాదపూజ చేశారు. కుమారుడు స్వర్ణ ఉంగరాల అంకులీ గారిని తల్లికి చేశారు. లూజ్గా ఉందే పడిపోతుంది జాగ్రత్త. అమ్మా జాగ్రత్త. అక్షయ నువ్వేం మాట్లాడుకోవాలి? My name is C.H. Akshaya. I am studying 4th class. Today I am telling to you
I go to school, I saw his name in my book. I asked to him, grandfather, how many books are there with your name? He said up to first 2 bits. I shocked a lot, I thought. I also want to be a noble person. When we will become a noble person? Nowadays, so many students are not studying well. Why? All students think like that only, but no studying. I was very happy. When I entered to the school, I saw all factories. It is very nice. It is very nice. I thought my grandfather is the best Telugu teacher in this school. He was very nice and sweet. All students and teachers listened to him very neatly and clearly and very interestingly. Also, I want to get an engineering too. He was Telugu teacher. I also want to become a big noble person and big software engineer. Thank you. మూల జానకి దంపతులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళ మేనగాళ్ళు తాతయ్య మేనగాళ్ళు నీలవేణి ఆ జానకి పూలు మరో ఇద్దరు ఉన్నారు. మాదయ్య మరియు జానకి రామయ్య తాతయ్య గొప్ప అయ్యరయ్య మీరయ్యా. మా అందరి మనసు దోచుకున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అక్కడ వచ్చాక కూడా రంగమ్మా బయలుపోరాకులు అమ్మా నమస్కారం రండి. నమస్కారం అందుకోండి. మా కుటుంబ సభ్యులు మా బొమ్మిడి రామ్మూర్తి గారు కృష్ణయ్యమ్మల యొక్క సంతానం మరియు వారి యొక్క శ్రీమతులు అందరూ కలిపి రావాల్సిందిగా మా వైజాగ్ బావు గారు మరి అక్క అందరూ కూడా వేదికపైకి రావాలి. పెద్ద కూడా వచ్చారు. అమ్మా పెద్ద అందరూ కూడా పిల్లలు కూర్చుని పడ్డారా? కావాలి నమస్కారం చేయండి. వెనక్కి వెళ్ళాలి మీరిద్దరు. అవతల వైపు వెజిటేరియన్ ఇంకెళ్ళాలి. స్టేజ్ ఎదురుగా వెజిటేరియన్ అలా ఇచ్చోండి. బ్యాక్ సైడ్ నాన్ వెజిటేరియన్ మీల్ ఉంది. అందరూ గౌరవపూర్వకంగా స్వీకరించి తాతయ్య మాస్టర్కి ఆనందం చేసి మళ్ళీ శ్రీపురం పాఠశాలలో జరిగే అభినందన సభలకు, సత్కార సభలకు, సన్మాన సభలకు, రిటైర్మెంట్ ఫంక్షన్స్ కి మూడు ఇవ్వాలి. ముగ్గురు కదా అందులో మనోహరు లాభి చేతికి కాబట్టి స్వీకరించడం ఒకసారి ఇచ్చోండి. తెలుసు మరి చికెన్ మేషర్ వెజిటేరియన్ తిన్నారు, నాన్ వెజిటేరియన్ తిన్నారు తెలియట్లేదు కానీ మేషర్ పెట్టుకున్నారు. రండి రండి ఫోటో రండి. మరి 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 మా తమ్ముడు అన్నం లేదు. మా తమ్ముడు తిరుపతి అదే అక్క అక్క చెప్పండి అక్క. మీ అందరి దీవెనలే ఇక్కడ వాళ్ళకి మరింత నిండు నూరేళ్ళు జీవించేటట్టు, మనకి శుభాన్ని కలిగించేటట్టు, ఆనందాన్ని కలిగించేటట్టుగా చేస్తున్నాం. విశాఖపట్నం నుండి వచ్చినటువంటి మా అక్క తర్వాత బావ తాతయ్య మాస్టర్ గారు, మా తోటలు అంటారు కేవై చౌదరి గారు, మా విమలాక్క గారు వచ్చారు. వాళ్ళు వైజాగ్ నుండి వచ్చేసి ఈ వేడుకలో ఆనందం చేస్తున్నారు. స్వీకరించాలని కోరుతున్నాం. మా స్పోర్ట్స్ మ్యాన్ ఇంకా రాలేదు, ఎందువల్ల ఇది వచ్చింది. ఇంకా ఇంకో పాప కూడా ఉంది. అందరి కుటుంబ సభ్యులు కూడా కలిసి ఫోటోలు తీసుకుందాం. అనుష గతంలో మాయలు అత్తలు అందరూ ఉన్నారు. రండి ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది, ఏదో పనిచేసినట్టు ఉంటుంది. ఎంత ఆనందమైనటువంటి బొమ్మిడి వారి కుటుంబం. అక్కడ పైన రామ్మూర్తి గారు
ఇటీవల పరంపదించిన అందరి మేలు శ్రేయస్సు కోరినటువంటి మా కృష్ణగారి పెద్దమ్మ గారు ఎంత ఆనందిస్తారు. ఈ చేతులు నిండిపోతే మాకే మీ పాండిత్య ప్రతిభ కొనసాగుతుండగానే సన్మానాలు చేయించారు. గురులు సురతరులు చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం వందనం. రాధాకృష్ణులు రామకృష్ణులు విశ్వకవులు వివేకానందులు ఎందరెందరో జగద్గురువులు అందరికిదే మా వందనం. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం 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 వందనం. రామునకు విలువిద్య నేర్పెన మౌని విశ్వామిత్రుడు. కృష్ణునే చదివించే సాంఘీప జ్ఞాని పవిత్రుడు. ఎంత గనులకునైనా గాని ఎంత గనులకునైనా గాని గురువులే ప్రత్యక్ష దేవులు. గురువులే ప్రత్యక్ష దేవులు. చదువు నేర్పే గురులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. వందులకిదే మా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం 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 వందనం. ధన్యవాదాలు. మా మిత్రులు తాతయ్య మాస్టారికి పూర్వ పరిచితులు DTWHS మల్లిలో పనిచేసి ఇప్పుడు శ్రీకాకుళంలో పనిచేస్తున్న వాసుదేవరావు గారు అంటే చాలా మంది బి గుణపుట్టుగా సోంపేట మండలం నుండి వచ్చిన ప్రముఖ బుర్రకథ కళాకారులు లోకనాథం గారు. ఈ లోకనాథం గారు ఇటీవల మా చెన్నైలో కూడాను తన ప్రతిభను చాటారు. అలాగే తాతయ్య మాస్టర్ అభిమానులతో దూరం నుండి ఇచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటున్నాం. వాసుదేవరావు గారు. అయ్యా నందిగా మన్ను దండాల కాళీవర ప్రసాద్ గారు ప్రముఖ దంత వైద్యులు. వారు ఒక జ్ఞాపికను పంపించారు. తాతయ్య మాస్టర్ మీద ప్రేమతో సేకరించాలని కోరుకుందాం. దంతాలు కూడా పరిరక్షణలో ముందంజలో ఉండాలి. మరి దంతిగా మండలం నుండి విచ్చేసిన తాతయ్య మాస్టర్ యొక్క అభిమాన బృందం మా అట్టాడు రాంబాబు గారు, మా సౌగారి చంద్రశేఖర్ అండ్ టీమ్ వెల్కమ్ సార్. ఓహో మా తిరిగి వచ్చినారు. ఆనందదాయకం. వెల్కమ్ వెల్కమ్. పంచాయతీ గొల్లూరు సెక్రటరీ గారు. మాయని చిరునామా హృదయానికి నిర్వచనము తెలుసుకుందామా. మనం తెలుసుకుందామా. మానవునికి హృదయమే మాయని చిరునామా. మానవునికి హృదయమే మాయని చిరునామా. హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా. మానవునికి హృదయమే మాయని చిరునామా. హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా. ద్రవించని హృదయం బ్రతకడానికే. ద్రవించని హృదయం బ్రతకడానికే. ద్రవించే హృదయం మానవతనుకే. ద్రవించని హృదయం బ్రతకడానికే. ద్రవించే హృదయం మానవతను బ్రతకడానికే. మానవతే లేని వారు
హృదయమనే ఊరు మానవులది మాత్రమే హృదయమనే ఊరు మానవునికి హృదయమే మాయని చిరునామా హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా ద్రవించే హృదయానికే మనసు అనే పేరు ద్రవించే హృదయానికే మనసు అనే పేరు మనసులోని మధురమైన ప్రేమలెన్నో ఊరు ద్రవించే హృదయానికే మనసు అనే పేరు మనసులోని మధురమైన ప్రేమలెన్నో ఊరు మానవునికి హృదయమే మాయని చిరునామా మానవునికి హృదయమే మాయని చిరునామా హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా మానవునికి హృదయమే మాయని చిరునామా హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా ఇప్పుడు నేను పాడబోయే ఈ చరణంలో మన మూల తాతయ్య గారి చిరునామా దొరుకుతుంది ఎక్కడో లేదులే మానస సరోవరం ఎక్కడో లేదులే మానస సరోవరం సాగి మారు పేరే తాతయ్య మాత శరీరం ఎక్కడో లేదులే మానస సరోవరం దాని మారు పేరే తాతయ్య మాతృ శరీరం తరగని కాంచన గంగా శిఖరం తరగని కాంచన గంగా శిఖరం కరగని ప్రేమను నిండిన హృదయం కరగని కాంచన గంగా హృదయం తరగని ప్రేమను నిండిన హృదయం మానవునికి హృదయమే మాయని చిరునామా హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా మానవునికి హృదయమే మాయని చిరునామా హృదయానికి నిర్వచనం తెలుసుకుందామా మనం తెలుసుకుందామా తెలుసుకుందామా మనం తెలుసుకుందామా తెలుసుకుందామా తెలుసుకుందామా